నారాయణపురం అనేటటువంటి ఒక ఏరియాలో ఒక మహిళను టీడీపీకి సంబంధించినటువంటి ఒక కార్యకర్త నిర్మానుషంగా సభ్య సమాజం సిగ్గుపడే విధంగా ఆమెను చెట్టుకు కట్టేసి మరి వారి కుటుంబ సభ్యులందరూ కలిసి ఆమె మీద దాడి చేసి ఆమె దగ్గర నుండి ఏదైతే డబ్బులు తీసుకోవాలి అనేటటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేసినారో ఇది అత్యంత హేయమైన చర్య. ఇలాంటి కార్యక్రమాలు నిజంగా కుప్పం నియోజకవర్గంలో జరుగుతున్నాయంటే విని నిజంగా చాలా మనస్తాపానికి కూడా గురవుతాం. నిన్నగాక మొన్న మఠం పంచాయతీలో సల్లాపురి అనేటటువంటి ఒక టీడీపీ నాయకుడు ఇదే విధంగా వారి భూమిని లాక్కోవాలని ఒక మహిళపై తన బిడ్డపై నిర్మానుషంగా వాళ్లను కొట్టి దాడి చేసి వాళ్ళ ఇంటి మీద దాడి చేసి కనీసం వాళ్ళు మాకు ప్రొటెక్షన్ ఇవ్వండి, మమ్మల్ని ఆదుకోండి అని చెప్పి పోలీస్ స్టేషన్కి వెళ్తే కూడా అక్కడ వారికి న్యాయం జరగనటువంటి పరిస్థితి ఈరోజు కుప్పం నియోజకవర్గంలో కనిపిస్తా ఉంది. ఇదంతా చూసి నిజంగా మనసు చాలా బాధేస్తా ఉంది. కూటమి ప్రభుత్వం ఏ రోజైతే ఈ రాష్ట్రానికి అధికారం చేపట్టారో ఆ రోజు నుండి కూడా ఇదే రకమైనటువంటి పాలన, రెడ్ బుక్ రాజ్యాంగం, అది రెడ్ బుక్ కాదు బ్లడ్ బుక్ రాజ్యాంగంగా దాన్ని ఈరోజు మార్చేస్తా ఉన్నారు. రాష్ట్ర అధిష్టానమే వైసీపీ వాళ్ళకు మీరు పనులు చేయొద్దండి, వైసీపీ వాళ్ళని మీరు ఊర్లో ఉండనియొద్దండి, వైసీపీ వాళ్ళ మీద మీరు అత్యాచారాలు చేయండి, దౌర్జన్యం చేయండి అని రెడ్ బుక్ పరిపాలన అనేటటువంటి రాజ్యాంగం అమలు చేస్తా ఉన్న ఈ తరుణంలో మరి టీడీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వారు మరింతగా చెలరేగిపోతూ ప్రజల మీద, సామాన్యమైనటువంటి ప్రజల మీద వీరు విరుచుకుపడి వాళ్ళ భూములు లాక్కుంటా ఉన్నారు,